న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గళ్ళ మాధవి విజయవాడ వరద బాధితులకు బ్రహ్మరా ట్రస్ట్ అధినేత గళ్ళ రామచంద్రరావు సహకారంతో అనాథులకు 1000 భోజన ప్యాకెట్లను 2000 వాటర్ బాటిళ్లు వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళ మాధవి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇక సందర్భంగా మాధవి మాట్లాడుతూ అకాల బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, సుమారుగా 1-2 లక్షల మంది వరదల్లో ఉండడం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీయని, సమర్థుడైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2 రోజుల నుండి విజయవాడలోనే ఉంటూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు కంగారు పడవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపుతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో 50 మంది యువకులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారని, తాను కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లుగా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అడిగిన వెంటనే బ్రహ్మరా ట్రస్ట్ ద్వారా 1000 భోజనాలు అందజేశారు. గళ్ళ రామచంద్రరావుకు 2000 వాటర్ బాటిల్ అందజేసిన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే మాధవి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వరద బీభత్సానికి మొత్తం విజయవాడ పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది. 2 లక్షల మంది ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఈ రోజు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అదే విధంగా మా వంతు సహాయంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 మందికి భోజనాలని ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. 2 DCMలతో ఫుడ్ అండ్ వాటర్ ని ఈ రోజు సప్లై చేస్తూ ఉన్నాము. 20,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది. శ్రీ బ్రహ్మరా ట్రస్ట్ అధినేత రామచంద్రరావు గారిని సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టి వారి వెంటనే అండాదండగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది. అవసరమైన ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నంబర్లు కాల్ చేసి వెంటనే సత్వరమే సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ బ్రహ్మరా ట్రస్ట్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను.